నిన్న వినాయకుడికి ప్రసాదం ఇవే పెట్టిన, కాకపోతే నేను వీడియో తీయలేను. నిన్న కొన్ని ప్రసాదం కోసం కొన్ని చేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా, అందుకనే వీడియో తీసిన. వీటినే కాకరకాయలు అంటారు. సో వీటిని ఏమంటారో తెలియదు, మేము పెట్టుకున్న పేరైతే కాకరకాయలు. ఇది స్వీట్ మేము చక్కెర పొడి వేసినా, కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది చపాతీ పిండి కొంచెం టైట్గానే కలిపి, ఇంత గట్టిగా ఉండాలి. మనం చపాతీ పిండి తడుపుతాం కదా, అంతకన్నా గట్టిగా ఉండాలి. పిండి ఒక చిన్న పోర్షన్లో తీసుకొని దీన్ని పిండి వేసి సన్నగా పూరి చేస్తాం కదా, దానికన్నా చాలా సన్నగా చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి రేక్ అనేది చాలా సన్నగా రావాలి. సో చూద్దాం. ఇలా సన్నగా చేయాలి. ఇలాంటి కట్టర్ లేకపోతే నైఫ్ అయినా సరే యూజ్ చేసి దీన్ని కట్ చేసుకోవాలి. ఎట్లా కట్ చేసుకోవాలో చూడండి. ఇలా లైన్స్ పెట్టుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ వేసేస్తున్నాం. మనం ఇది ఈ పూరీని సన్నగా చేసుకోకపోతే ఇది మెత్తగా అయిపోతుంది. కొంచెం సన్నగా చేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది. చాలా తొందరగా కాలుతుంది. చిన్న మంట మీద కాల్చుకోండి, క్రిస్పీగా ఉంటుంది. చక్కెర ఇలాచి కలిపి పొడి చేసి పెట్టుకున్నా, ఆల్రెడీ ఇది నిన్ననే చేసిన. ఇప్పుడు మనం చక్కెర ఇలాచి పొడి ఉంది కదా, దీనిపైన ఇలా వేసేసుకోవాలి. టూ సైడ్స్. మనం షుగర్ కోట్ చేసుకున్నాక ఇలా ఉంది చూడండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎంత క్రిస్పీగా ఉంది చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.